శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. గత కొన్ని రోజులుగా ఉగాది ఏ రోజు జరుపుకోవాలి అనేటటువంటి దాని గురించి జరుగుతూ ఉన్నటువంటి చర్చల్ని మీరు చూస్తూనే ఉన్నారు. కొంతమంది పంచాంగకర్తలేమో 28వ తేదీ మంగళవారం నాడే ఉగాది జరుపుకోవాలని చెప్తూ ఉంటే, మరికొంతమంది పంచాంగకర్తలు 29వ తేదీ బుధవారం నాడు జరుపుకోవాలి అని చెప్పడము, దీని గురించి వాదించుకుంటూ ఉండడము, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడము, వీడియోలు పెట్టడము, టీవీ ఛానల్స్లో గొడవ పడడము, మన పంచాంగం మీద ఉన్నటువంటి విలువని తగ్గించడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. పండితులకి ఒక లక్షణం ఉంది. వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు పట్టినటువంటి కుందేలకి అసలు కాళ్ళే లేవంటారు. అది పండితుల్లో ఉన్నటువంటి లక్షణం. అది ప్రత్యేకించి మన హైందవ ధర్మాల్లో ఉన్నటువంటి పండితులకు ఉన్నటువంటి లక్షణం అన్నమాట. అయితే ఈ పండితులు చెప్తూ ఉన్నటువంటి పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతం, ఇలాంటి సిద్ధాంతాలతోటి నాలాంటి పామరులకి ఏమీ అర్థం కాదు, నాకేం తెలియదు. కాబట్టి మాకు కావాల్సింది ఏమిటంటే ఏ రోజు ఉగాది జరుపుకోవాలనేటువంటి విషయం మీ పంచాంగకర్తలందరూ కూడా ఒక చోట కూర్చుని ఒక అభిప్రాయానికి రండి. వచ్చిన తర్వాత మాకు చెప్పండి, మేము జరుపుకుంటాం. అంతే తప్ప మీరు ఎవరి సిద్ధాంతం, ఎవరి పుస్తకం వాళ్ళు చూపిస్తూ ఉంటే మాకు పుస్తకాల గురించి ఏం అర్థం అవుతుంది? కాబట్టి దీనికి ఒక చక్కటి పరిహారం చెప్పండి గురువుగారు అని చాలామంది గత 2-3 రోజుల నుంచి మా ఫౌండేషన్కి ఫోన్ చేస్తున్నారు. సుమారు 2000 ఫోన్ కాల్స్ వచ్చాయి మాకు ఈ ఉగాది గురించి. వాళ్ళందరి కోసమని చిన్న వివరణ ఇవ్వడం జరుగుతుంది. మా పూర్వీకులందరూ కూడా పౌరోహిత్యంలోనూ వేద పాండిత్యంలోనూ కాస్త అనుభవం ఉన్నటువంటి వారు. కాబట్టి మా తాతగారు, పెద్ద తాతగారు అయినటువంటి చిర్రావూరి రామయ్య గారు, చిర్రావూరి కృష్ణమూర్తి గారు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు పౌరోహిత్యంలో మంచి పేరు పొందినటువంటి వారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తాతలు కానీ, మా తండ్రి గారు కానీ వీళ్ళందరూ కూడా రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేటటువంటిది జరుగుతోంది. ముహూర్తాలు పెట్టడానికి కానీ, ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ, పండగల గురించి కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళు రేలంగి వారి పంచాంగాన్ని అనుసరించడం జరుగుతోంది. పెద్దల మాట చద్ది ఎన్నపు మూట అంటారు. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి, వారు చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ రేలంగి తంగిరాల వారి పంచాంగంలో చెప్పినటువంటి విధంగానే మార్చి 29వ తేదీన ఉగాది మా ఇంట్లో జరుపుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి మీ విజ్ఞత ప్రకారము మీరు జరుపుకోండి. అంతే తప్ప చిర్రావూరి గారు జరుపుకుంటున్నారు కాబట్టి మనం జరుపుకోవాలనో, చిర్రావూరి గారు చెప్పారు కాబట్టి మనం వినాలనో కాదు. మీ విజ్ఞత ప్రకారము మీరు అనుసరిస్తూ పూర్వం నుంచి అనుసరిస్తూ ఉన్నటువంటి పంచాంగం ప్రకారము మీరు ఉగాదిని జరుపుకోండి. దీంట్లో ఎటువంటి విమర్శలకి తావులేదు. అదేవిధంగా పండితులకి ఒక మనవి, దయచేసి మీరు వాద ప్రతివాదనలు ఏమన్నా ఉంటే రహస్యంగా చేసుకుని ఒక నిర్ణయానికి రండి. అంతే తప్ప టీవీ ఛానల్స్కి ఎక్కడము, ఫేస్బుక్లో దాని గురించి విమర్శలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడము, ఎవరి పుస్తకాలు పట్టుకొచ్చి వాళ్ళు ఇదే కరెక్ట్ అని చెప్పి చూపించడం లాంటివి చేయకుండా కాస్త నిబద్ధతగా ఉంటే మన హైందవ ధర్మం మీద, మన పంచాంగం మీద, మన యొక్క జ్యోతిష్యం మీద నాలాంటి పామరులకి ఏమీ తెలియనటువంటి నాలాంటి వాళ్ళు ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళకి కాస్త నమ్మకం ఉంటుంది. మీరే దెబ్బలాడుకుని, మీరే వాదించుకుని, మీరే కొట్టేసుకుని, మీరే కింద పడి దొల్లేస్తూ ఉన్నారంటే నాలాంటి వాళ్ళకి పంచాంగం మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. ఎందుకంటే మీరు విజ్ఞులు, మీరు పండితులు కాబట్టి మీరు చూపినటువంటి మార్గాన్నే మేము నడుస్తాం. కాబట్టి ముందు మీరు నిబద్ధతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పండితులు జయం.